అమ్మా, మీకు తెలుసు కదా, దేవుడు వచ్చి ఈ ప్రసాదం తినడని. మరి ఎందుకు పిండి వంటలు చేస్తున్నావు? నీకు తినాలని ఉంది కదా అని పిల్లవాడు వాళ్ళ అమ్మని అన్నాడు. వాళ్ళమ్మ, వెళ్ళి నీవు టెక్స్ట్ బుక్ తీసుకురా అని అంది. విసుగ్గుంటూ వెళ్ళి ఆ బుక్ తెచ్చాడు. ఓపెన్ చేసి ఒక పారాగ్రాఫ్ శ్రద్ధగా అర్థం చేసుకుంటూ చదువు అని చెప్పింది. పిల్లవాడు చాలా శ్రద్ధగా చదివాడు. వాళ్ళమ్మ టెక్స్ట్ బుక్ తీసుకుని, నీవు ఏం చదివావో, నీకు ఏం అర్థమైందో చెప్పమని అడిగింది. పిల్లవాడు చాలా గర్వంగా, చాలా కరెక్ట్గా ఏం చదివాడో చక్కగా చెప్పేశాడు. అప్పుడు వాళ్ళమ్మ, వెరీ గుడ్, ఈ బుక్లో ఉన్న ఆ పారాగ్రాఫ్ నీకు వచ్చేసింది కాబట్టి ఇంకా ఆ టెక్స్ట్ బుక్లో అది ఉండకూడదు కదా అని అడిగింది. పిల్లవాడు షాక్ అయి, అదేంటమ్మా, అది ప్రింటు, అది ఎలా వెళ్ళిపోతుంది? నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, దట్స్ ఆల్, అదంతే అని అన్నాడు. అప్పుడు వాళ్ళమ్మ చెప్పింది, నైవేద్యం కూడా అలాంటిదే. అది ఏ ఆలోచనతో సమర్పించినా అక్కడికి చేరుతుంది. దేవుని ముందు పెట్టే ప్రసాదం దేవుని వరకు చేరుతుంది, దాని సువాసన చేరుతుంది. ఎలాంటి మనసుతో సమర్పిస్తున్నామో అది కూడా చేరుతుంది. దేవుడికి సమర్పించిన తర్వాత తీసుకున్న ప్రసాదం అమృతంతో సమానం. నిజమే, క్వాంటిటీలో తగ్గకపోవచ్చు, కానీ దాని అర్థం దేవుడు స్వీకరించలేదని కాదు. ఈ టెక్స్ట్ బుక్ లాగానే అది కూడా ఉంటుంది, కానీ అందులో ఉన్న భావన పై వరకు చేరుతుందని చెప్పిందట. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.